నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెత్త నుంచి సంపద సృష్టించేందుకే పార్కుల ఏర్పాటు భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. డెంగ్యూ నివారణలో అందరూ భాగస్వాములు కావాలి భీమవరంలో జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్య శాఖ అధికారిని గీతాబాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రజావేదికలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి ఆ ప్రాంత సమస్యలపై పెంచుకున్న అవగాహన. ప్రధాని మోదీ పిలుపుతో తణుకులో సైకిల్ ఎక్కిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్ సన్మానించిన బీజేపీ పట్టణ నాయకులు. తణుకు గోస్తని నది రేవులను శుభ్రం చేసిన కూటమి నాయకులు ఆధ్వర్యం వహించిన 20వ వార్డు కమిటీ సభ్యులు. పరిసరాల పరిశుభ్రతపై తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ర్యాలీ సామూహికంగా ప్రతిజ్ఞ చేసిన ప్రజలు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజల్లో ప్రచారం చేయాలి రాజమండ్రిలో అధికారులకు సేవా సంస్థలకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. ఈ నెల 18వ తేదీన మలికిపురంలో భారీ శాంతి ర్యాలీ పాల్గొనాలని పిలుపునిచ్చిన క్రైస్తవ సంఘాలు. జనసంద్రమైన కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వర స్వామి ఆలయం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు. ద్వారకా తిరుమల చినవెంకన్నను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్లాల్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వ్యర్థాల నుంచి కరెంటు తయారు చేస్తున్నామన్నారు. అలాగే జిల్లాలో ఇక నుంచి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు కార్యక్రమాలు చేసుకున్నాము. మనకి జనవరి 2025లో స్టార్ట్ చేసుకున్నాం ఈ ప్రోగ్రామ్ని. మార్చ్లో ఆనరబుల్ సీఎం గారు మన జిల్లాకు కూడా రావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా మనం ప్లాస్టిక్ నిషేధం, ఈ నెల థీమ్ కూడా ప్లాస్టిక్ నిషేధం, మన పరిసరాలు శుభ్రంగా ఉంచడం గురించి చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. మన జిల్లాలో మనం ప్లాస్టిక్ని అంటే రాష్ట్రంలో నిషేధించకముందే మన దగ్గర మన అన్ని టౌన్స్లోనూ మున్సిపాలిటీస్లోనూ బ్యాన్ చేసుకున్నాము. దాని గురించి ఆర్డర్స్ ఇచ్చాం, రైడ్స్ చేసాం, ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం అందుబాటులో పెట్టుకున్నాం జరిగింది. ఇప్పుడు దానికి అనుగుణంగా మన జిల్లాలో మనం ఏ విధంగా వెళ్ళబోతున్నామో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దీని మీద చాలా నిర్దిష్టంగా ఒక మనం. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరూ డెంగ్యూ నివారణలో భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి భీమవరంలో శనివారం మీడియాకు తెలిపారు. ఈ వ్యాధి సోకినప్పుడు అకస్మాత్తుగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, శరీరంపై దద్దుర్లు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. తీవ్రమైన పరిస్థితుల్లో రక్తస్రావం, ప్లేట్ల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుందని వెల్లడించారు. అలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. అంతర్జాతీయంగా ఏర్పడిన చమురు సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడు సభలను రద్దు చేసి హైబ్రిడ్ విధానంలో రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లోని టీడీపీ శ్రేణులను ఏకం చేస్తూ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి భీమవరంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పారు. స్థానిక నియోజకవర్గంలోని 11 క్లస్టర్ల కన్వీనర్లు, కో కన్వీనర్లు, యూనిట్, బూత్, గ్రామ, వార్డు, ఇతర కమిటీల నాయకులను సమన్వయం చేస్తూ ఈ నెల 27, 28 తేదీలలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే మహానాడు సభను వర్చువల్గా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ హోదాలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని ఈ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తామరపల్లి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా ఆర్మిల్లి పాల్గొని కార్యకర్తలు చెప్పిన విషయాలను పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం సందర్భంగా తలెత్తిన ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు వీలుగా కార్లు, మోటార్ సైకిళ్ల వినియోగాన్ని తగ్గించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ తణుకుకు చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ తాను నిత్యం ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లే 2-వీలర్ మోటార్ సైకిల్ను ప్రక్కన పెట్టి శనివారం నుంచి సైకిల్ తొక్కడం ప్రారంభించారు. ఈ మేరకు ఎప్పుడో బాల్యంలో ఉపయోగించిన సైకిల్ను మళ్లీ పెద్ద వయసులో సైకిల్ ఎక్కడం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రయోజనం కోసం ప్రధాని చెప్పిన విషయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కాగా ఈయన చేపట్టిన ఆదర్శ కార్యక్రమం గురించి తెలిసిన బీజేపీ కార్యకర్తలు డాక్టర్ హుస్సేన్ హాస్పిటల్ వద్దకు వెళ్లి ఆయనను అభినందించారు, సన్మానించారు. వైద్య వృత్తిలో గత 50 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో ఉన్నాను. 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు టీవీలో ఇచ్చిన పిలుపుని విన్నాను. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితిని చూసి అందరూ కూడా సహకరించి పెట్రోల్ ఉపయోగం తగ్గించండి, సైకిల్ ఉన్నవాళ్ళు పర్వాలేదు, వెహికల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ కాన్వాయ్ని తగ్గించండి, ఈ 2 వెహికల్స్ ఉంటే 1 వెహికల్ చేయండి, అలా తగ్గించుకుంటూ వెళ్ళండి అన్నారు. నేనైతే స్కూటర్ వాడుతున్నాను. సో నాకు తోచింది ఏంటంటే ఆ స్కూటర్ తీసేసి సైకిల్ తీసుకోవడం మంచిది అనిపించింది. ఈ సైకిల్ మీద హాస్పిటల్కి, మసీద్కి వెళ్ళి మన పని చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి కూడా అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు, పెట్రోల్ అవసరం లేదు. సో అది నాకు వచ్చిన ఆలోచన. అది నేను మా సహాయకులందరితోటి, మా కుటుంబ సభ్యులందరితోటి కలిసి సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నాను. పట్టణంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వీలైనంత వరకు సైకిల్ కొనుక్కుంటే ఇంకా మంచిది. దేశం ఆర్థిక పరిస్థితి కుదుట పడేదాకా మనం దేశం కోసం చేయాల్సిన చిన్న పని ఇది. కాబట్టి నేను అందరికీ కూడా నా తరపున విన్నపం చేసుకునేది ఏంటంటే వీలైతే తప్పకుండా అందరూ కూడా సైకిల్స్ యూజ్ చేయండి కొంతకాలం వరకు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, ప్రధాన కార్యదర్శి గురుజుకోట రాకేష్, కార్యదర్శి కొత్త మాణిక్యాలరావులు పాల్గొన్నారు. పారిశుధ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలలో భాగంగా తణుకులో తెలుగుదేశం కార్యకర్తలు అశుభ్రంగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేశారు. ఇందులో భాగంగా 20వ వార్డు పరిధిలోని గ్వాస్త్రి నదికి ఆనుకుని ఉన్న రేవులను తుడిచి వినియోగంలోకి తెచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకురాలు వావిలాల సరళాదేవి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మెరుగైన ఆరోగ్యం పొందగలమన్నారు. వ్యర్థ పదార్థాలను డ్రైనేజీలలో వేయటం వల్ల నీటి ప్రవాహం స్తంభించి దోమలు పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ఎవరి ఆరోగ్యాన్ని వారు రక్షించుకోవాలని వావిలాలు ఉద్బోధించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ తణుకు
ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు మన దేశం బాగుండాలి, బాగుపడాలి, అభివృద్ధిలోకి వెళ్ళాలంటే అది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వల్లే సాధ్యమవుతుంది. కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక ధ్యేయంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా పాటుపడి ఎవరి పరిశుభ్రాలు వాళ్ళు చేసినట్లయితే కనుక ఇది చాలా సునాశమైన పరిష్కారంగా అవుతుంది. ఎవరు ఇంటి ముందు వాళ్ళు శుభ్రపరుచుకున్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మొత్తం మన రాష్ట్రాలు దేశం బాగుపడడానికి చాలా ఉంది. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది శుభ్రత అని చాలామంది అనుకుంటారు. ఇందులో అనేక రకాలు రాష్ట్రాభివృద్ధికి మనకి ప్లాస్టిక్ వాడకాలు లాంటివి ఇవన్నీ కూడా మనం అంటే స్వచ్ఛాంధ్ర శుభ్రత చేసే టైంలో వాటిని కూడా నిర్మూలించే దశలో మనందరం పయనించాలి. అందరికీ వీటిలో అర్థమయ్యేలా చెప్పాలి. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ గోగులమండ శేఖర్ బాబు, కూటమి నాయకులు ఒంటేదు రాజా, కొమిరెడ్డి శ్రీనివాస్, తాతపూడి మారుతీరావు, కౌరు వెంకటేశ్వర్లు, గమినిరాము, ఓమి రాంబాబు, త్రాసుల నాని, జక్కంశెట్టి పండు, షణ్ముఖరాజు, మల్లె వెంకట విజయకుమార్, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. వృద్ధులకు ఎంతో మేలు చేస్తున్న తణుకు సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమానికి అవసరమైన 12 సీలింగ్ ఫ్యాన్లను ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ రిటైర్డ్ అధికారి బలగం సత్యనారాయణ శనివారం అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఇందులో భాగంగా ఈ కొత్త ఫ్యాన్లను వృద్ధజనాశ్రమంలోనే ఉంటున్న 92 ఏళ్ల గోలి సాంబశివరావుకు అప్పగించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా బలగం మాట్లాడుతూ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తమ కుమారుడు భరణి వీర అయ్యప్ప అందించిన ఆర్థిక సహకారంతో ఈ గొప్ప సేవా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఈ ఆశ్రమం పెద్ద వయసు గల వారికి కాంతిపుంజంలా దోహదపడుతున్నట్లు ఆయన చెప్పారు. మానవతా దృక్పథంతో ఇటువంటి సంస్థలకు అందరూ సహకరించవలసిన అవసరం ఉందన్నారు. ఇచ్చేయండి. నేను సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమానికి లాస్ట్ ఇయర్ కూడా 12 ఫ్యాన్లు ఇచ్చాను. ఈ సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమం అనేది చాలా పూర్వకాలం నుంచి ఉంది. మా చిన్నప్పటి నుంచి ఏదో మాకు తోసిన సాయంగా మేము ఇచ్చాం. మా అబ్బాయి యూఎస్లో ఉంటాడు, మా అబ్బాయి పంపించాడు అనమాట ఫ్యాన్లు. అంటే ఈ వృద్ధాశ్రమం వల్ల చాలామంది వృద్ధులకి మంచి జరుగుతుంది. మేమంతా కూడా 78, 79 బ్యాచ్ మేమందరం ఫ్రెండ్స్. అందు గురించి మేమందరం కలిసికట్టుగా అనుకొని వచ్చి ఈ ఫ్యాన్లు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందువల్ల పెద్దవాళ్ళకి రక్షణగా ఉండేది. ఈ రోజుల్లో వృద్ధాశ్రమం అనేది చాలా అవసరంగా తయారైంది. పిల్లలందరూ ఉద్యోగాల్లో ఉండటం వల్ల పెద్దవారిని సరిగ్గా చూడలేకపోతున్నారు. అందు గురించి ఇలాంటి అభివృద్ధి చెందడం వల్ల చాలా మంచిది. అందు గురించి ప్రతి ఒక్కరూ ఇలాంటి సంస్థలకి సాయం చేసి అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో బలగం సత్యనారాయణతో కలిసి తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన 1978, 79 బ్యాచ్ ప్రతినిధులు మేడుకొండ వెంకటేశ్వరరావు, ఆకుల శేషబాబు, కర్రి శ్రీధర్ రెడ్డి, వెండి శ్రీను, బోడపాటి తాతరాజు, పరిమి సూరిబాబు, శీలబోయిన అశోక్, గమిని గోపాలకృష్ణ, తిరి రవీంద్ర, చిట్టూరి ఉదయభాస్కర్రావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.